ధృతరాష్ట్రుడు సంజయ, ఇంతటి ఘోరవార్త విని కూడా నా మనసు ఆవాంతయు చలించుటలేదు. నాది హృదయమా పాషాణమా అన్నాడు. సంజయుడు మహారాజా, అప్పుడు పాండవులు తమ తమ ఆయుధములు విడిచిపెట్టి గాంగేయుని వద్దకు వెళ్ళారు. ధనంజయుడు మాత్రం తన గాంధీవంతో సహా తాతగారి చెంతకు వెళ్ళాడు. ఆ సమయంలో ఇరుపక్షాలు తమ తమ ఆవేశ కావేశములను విడిచి పితామహుని ముందు నిలిచారు. భీష్ముడు, నీ తనయుల వంక చూసి నా తల వాలిపోతుంది, దానికి ఒక ఆధారం కావాలి అన్నాడు. నీ పుత్రులు వెంటనే సుతిమెత్తని దొడ్లు తీసుకుని వచ్చారు. భీష్ముడు వాటిని సున్నితంగా తిరస్కరించి అర్జుని వైపు చూశాడు. అర్జునుడు కళ్ళలో నీరు పెట్టుకుని పితామహుని తల వైపు 3 బాణములు సంధించాడు. వాటిపై భీష్ముడు తన తలకు విశ్రాంతి ఇచ్చాడు. భీష్ముడు పాండవులను కౌరవులను చూసి, నేను ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చు వరకు ఈ శరతల్పమున శయనిస్తాను, అందుకు కావలసిన రక్షణ ఏర్పాట్లు చేయండి అన్నాడు. వారు వెంటనే భీష్ముని చుట్టూ ఒక ప్రకారం అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్మించారు. సుయోధుని వైద్యులు వచ్చి భీష్మునికి వైద్యం చేయడానికి అనుమతి కోరారు. గాంగేయుడు వారి సహాయమును తిరస్కరించాడు. ఇంతలో గాంగేయునికి దాహం వేసి నీటి కొరకు సైగ చేశాడు. నీ కుమారులు మధురమైన శీతల పానీయములు తెప్పించిచ్చారు భీష్ముడికి. శరతల్పగతుడైన నేను ఇతరములైన జలమును ముట్టను. నేను తేజోమయమైన అస్త్ర విన్యాసంతో బయటకు వచ్చిన భూగర్భ జలాలను మాత్రమే స్వీకరిస్తాను అన్నాడు భీష్ముడు. నీ కుమారులు భూగర్భ జలమును తీసుకువచ్చేది ఎలా అని ఆలోచించగా భీష్ముడు అర్జునుని చూసి, అర్జున, ఈ బాణముల వలన కలుగు బాధ నా సర్వాంగములను వేధించుతున్నది. నా దాహం తీర్చు జలములు నీవే తీసుకురావాలి అన్నాడు. అప్పుడు అర్జునుడు భీష్మునికి ప్రదక్షిణ చేసి దివ్యాస్త్రం సంధించి భూగర్భ జలాన్ని బయటకు తీసుకువచ్చాడు. ఆ జలమును సేవించి భీష్ముడు సేద తీరి అర్జునుని చెంతకు పిలిచి, అర్జున, నేను నారదుని వలన నిన్ను నరునిగా తెలుసుకున్నాను. నరనారాయణులైన నీవు కృష్ణుడు కలిసిన మీకు అసాధ్యమైనది లేదు. మీ ఇద్దరితో వైరము తగదు అని ఎన్ని మార్లు చెప్పినా కురునాథుడు వినలేదు. అతడు భీముని చేతిలో తగిన ఫలితం అనుభవించుట తథ్యము అని పలికి నీ కుమారుడైన సుయోధనుని చూసి, సుయోధన, అర్జునుడు నరుడు, అమిత పరాక్రమశాలి. అతడికి శ్రీకృష్ణుడు ఆప్తుడు కనుక నరనారాయణులను జయించుట అసాధ్యము. నా మాట విని అజాత శత్రువైన ధర్మనందనునికి ఇంద్రప్రస్థావంతో సహా సగరాజ్యం పంచి ఇచ్చి మిగిలిన సోదరులతో నిండు 100 ఏళ్లు బ్రతకండి అన్నాడు. ఎవ్వరూ భీష్మునికి బదులు పలకకనే వారి వారి శిబిరాలకు తిరిగి వెళ్లారు. ఆ సమయమున కృష్ణుడు, ధర్మరాజా, దేవతలకు కూడా అజేయుడైన అర్జునుని గెలుచుట ఎవరికీ అసాధ్యం అన్నాడు. అందుకు ధర్మరాజు, కృష్ణ, ఈ విజయమంతా నీ వలన ప్రాప్తించిందే కాని ఇందు ఇసుమంతైనా మా పరాక్రమము లేదు అన్నాడు. అలా ఒకరిని ఒకరు ప్రశంసించుకుంటూ తమ నెలవులకు వెళ్లారు. ఆ సమయమున కర్ణుడు ఒంటరిగా భీష్ముని వద్దకు వెళ్లి భక్తితో పాదములకు నమస్కరించి, పితామహ, నా మీద కోపము మాని వాత్సల్యం చూపి నాకు తగిన చల్లటి మాటలాడండి అని ప్రార్థించాడు. భీష్ముడు కర్ణుని ప్రేమతో దగ్గరికి పిలిచి ఒక చేయి ఎత్తి కౌగిలించుకున్నాడు. అక్కడ ఉన్న రక్షక భటులను వెళ్ళమని చెప్పి తమ మాటలు ఎవరూ వినలేదని దృఢపరుచుకొని, కర్ణ, నీ మీద కోపము నాకెందుకయ్యా? నీవు కులభేదముతో మాట్లాడుతున్నావని, కురు పాండవుల మధ్య వైరము ఎగత్రోయుచున్నావని నిన్ను నిందించానే కాని నాకు నీపై ఎలాంటి ప్రత్యేకత కోపం లేదు. అది పెద్దవాడిగా నేను నీకు వేసిన శిక్షే కాని ద్వేషం చూపుట కాదు. నీ పుట్టుక దైవికము, అందువలన నిన్ను గెలుచుట అసాధారణ మానవులకు అసాధ్యము. నీవు కుంతి పుత్రుడువు కానీ రాధేయుడువు కాదు. ఈ విషయం నేను వ్యాసుడు ఏకాంతంగా చెప్పగా విన్నాను. నాకు నీ పరాక్రమం తెలియను. నీవు పాండవ పుత్రుడు కనుక నీ యందు నాకు వాత్సల్యం ఉన్నది. నేను సుయోధనుడికి పాండవులతో వైరము తగదు. దైవాంశ సంభూతుడైన వారిని జయించుట అసాధ్యం. అదియును కాక సాక్షాత్తు నారాయణుడైన శ్రీకృష్ణుడి అండ వారికి ఉన్నది అని చెప్పాడు భీష్ముడు. అతడు అది లక్ష్య పెట్టలేదు. నీవు కూడా నీ తలపు మానుకొని పాండవులతో స్నేహంగా ఉండు అని హితవు పలికాడు. అందుకు కర్ణుడు, పితామహ, నేను కౌంతేయుడినని రాధేయుడని కానని నాకు ఇంతకు మునిపే తెలిసింది. పాండవులు మహాబలులు, వారికి శ్రీకృష్ణుడు అండ ఉన్నది. వారిని జయించుట కుదరదని ఇది తథ్యం. కానీ నాకు ఇప్పుడు కుంతి పుత్రులతో పొత్తు ఎలా కుదురుతుంది చెప్పు అన్నాడు. నేను ఇప్పటి వరకు సుయోధుని ప్రాపున మన్నల నంది విపత్కర సమయమున అతడిని విడుచుట న్యాయమా, ధర్మమా? కృతజ్ఞుడినని లోకం నన్ను నిందించదా?
నన్ను పిరికివాడినని నిందించదా? అది కాక పాండవులకు నేను అనేక విధముల కీడు చేశాను. కురుసభలో పాండవులను పెక్కు విధముల అవమానించాను. ద్రౌపదిని నీచంగా మాట్లాడాను. వారికి నేనంటే అసహ్యం పుట్టేలా ప్రవర్తించాను. అహర్నిశలు వారికి కీడు తలపెట్టాను. కౌరవులకు పాండవులకు మధ్య వైరము రగల్చి పెంచి పోషించాను. ఈ సమయంలో నాకు వారితో యుద్ధమే కానీ పొత్తు సాధ్యం కాదు అన్నాడు కర్ణుడు. నన్ను నమ్మిన సుయోధుని వంచలేను. జయాపజయములు దైవాధీనము. నాకు పాండవులతో యుద్ధమే శరణ్యం. నా సేవా ధర్మం నెరవేర్చేలా నన్ను దీవించండి. నా పరాక్రమం కృష్ణార్జునకు చూపించే తరుణం ఆసన్నమయ్యింది అని పలికాడు కర్ణుడు. భీష్ముడు, కర్ణ, నీవు అంతటి పరాక్రమశాలివి అని నాకు తెలియను. సుయోధనుడికి నీ భుజబలమే సహాయకారి. రారాజుకు ప్రియం కలిగేలా ప్రవర్తించుటకు నేను నీకు అనుజ్ఞయిస్తున్నాను అని పలికాడు. భీష్ముని ఆధారపూర్వకమైన పలుకులు విని ఆనందించిన మనసుతో కర్ణుడు తన నివాసముకు వెళ్ళాడు.